ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయరుచి వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా హాఫ్ కిలో చికెన్ క్లీన్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 7-8 తుంచి పెట్టుకోండి. కొత్తిమీర, ధనియాలు, జీడిపప్పు, ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, అల్లం, పెరుగు కూడా తీసుకోండి. ఇంత ఇంగ్రీడియంట్స్ అని ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, కారం తక్కువ ఉంటే ఎంత కారం తింటారో అంత ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం వేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇందులోని ధనియాలు అలాగే జీడిపప్పు కూడా వేసి నున్నగా మిక్సీ పట్టేసుకోండి. చాలా సింపుల్గా చూడండి, మసాలా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ క్లీన్గా కడుక్కున్నాం కదా, అందులో తగినంత ఉప్పు, అలాగే పసుపు, పెరుగు కొంచెం యాడ్ చేసుకొని చిన్న కప్ అంతా వేసుకొని ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఆ ఉప్పు మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/2 అవర్ అయిన తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇందులో ఒక 2 ముక్కలుగా చేసి ఇందులో వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగానే మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా గ్రీన్ చిల్లీ చికెన్, అది ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఆ మసాలా అవన్నీ కుక్ అవ్వదు, ముక్క కూడా బాగా ఉడకదనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఇందులో నేను మిరప్పొడి చూడండి యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ కదా, అందుకనేసి చిల్లీ మాత్రమే వేసాను, కారం వేయలేదన్నమాట. ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతూ కుక్ అయిపోయింది. మసాలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ కూడా చూసుకోండి. చూడండి ముక్క కూడా చాలా బాగా కుక్ అయిపోయింది, కలర్ కూడా మంచిగా వచ్చిందనమాట. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇందులో వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి పక్కన పెట్టేసుకోండి. గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీకి మనం చపాతీలైనా, రోటీ అయినా, పూరీలైనా చాలా బాగుంటుంది. కానీ నేనైతే బగారా రైస్ చేసుకుంటున్నా. బగారా రైస్కి ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, మిరియాలు, అలాగే చెక్క, లవంగ, షాజీరా, మీకు కావాలి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. చూడండి పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేగనివ్వండి. ఇది వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత బియ్యం ఒక గ్లాస్కి 2.5 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకోండి. బియ్యం ముందుగానే కడిగి పెట్టుకున్నాను అనమాట. చాలా సింపుల్ బగారా రైస్ చేసుకోవడం. చూడండి రైస్ వేసేసుకున్న తర్వాత 2.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. దీంట్లో ఏ టేస్ట్ సాల్ట్స్ ఏమి వేయట్లేదు, న్యాచురల్గా చేసుకోండి. టేస్ట్ అనేది బాగుండాలన్నమాట. హెల్దీ కూడా చూడండి. ఇంట్లోనే మనం అన్నీ చేసుకోవచ్చు, ఏ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కలర్స్ కానీ ఏమీ వాడకుండా. అక్కడ చికెన్ కర్రీ అయిపోయింది, అలాగే బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ ఇంకా సర్వ్ చేసుకుందాం. రైస్ చూడండి ఎంత పలపలా అని బాగా అయిందో, అంటే మెతుకు అంటుకోకుండా క్లీన్గా అయిందనమాట. నేను నార్మల్ రైసే వేసాను, మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసేసుకొని గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఇందులో వేసుకొని ఒక ఆనియన్ పెట్టుకొని అలా నిమ్మరసం పైన పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ. సింపుల్ ఇంగ్రీడియంట్సే, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కుక్ అవ్వడం మాత్రం కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాం కూడా. చూడండి ముక్క కూడా చాలా బాగా మెత్తగా ఉడికిందనమాట. మ్యాగ్నేట్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంది. వేడివేడి బగారా రైస్లోకి గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీలో ఆనియన్స్ నంచుకొని తింటే సూపర్ ఉంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. రోటీలోకి, పుల్కాలోకి ఇంకా సూపర్ ఉంటుంది. ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.